హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇది మేకింగ్ వీడియో పెట్టాలి అని. కాకపోతే ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కుదరలేదు ఎడిటింగ్ చేయడం. ఇప్పుడు కుదిరిందండి, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా రా మెటీరియల్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ 8mm పర్ల్స్, పైప్ బీడ్స్, ఇంకా 2mm పర్ల్స్ అనమాట. నెక్స్ట్ మనం సూదిలో ఇలా దారం ఎక్కించుకుని లాస్ట్లో మనం ముడి వేసుకోవాలండి. కొంచెం జారు ముడిలా వేసుకోవాలి. ఓకే, ఏంటంటే తర్వాత దాన్ని మనం తీసేస్తాం అనమాట. మీకు ఈ పైప్ బీడ్స్ ఎక్కించాలంటే కొంచెం సన్నగా ఉండే సూది కావాలండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, సేమ్ అలాంటి సూది కావాలి. లేదంటే పైప్ బీడ్స్ నార్మల్ నీడిలో ఎక్కవన్నమాట. ఓకే, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే ప్యాటర్న్లో ఎక్కించుకోవాలి. 5 పైప్ బీడ్స్, నెక్స్ట్ 2mm పర్ల్, 8mm పర్ల్, మళ్ళీ 2mm పర్ల్ ఎక్కించుకోవాలి. సేమ్ ప్యాటర్న్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఇది ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే మనకి ఏ సైజ్ కావాలి, మన జడల సైజుని బట్టి అంత పొడుగుగా మనం ఎక్కించుకొని ఉంచుకోవాలి. లాస్ట్లో మీరు ఇంకా దారం ఉంచుకోవాలండి, కొంచెం ఎక్కువ దారం ఎక్కించుకోవాలి సూదిలో. లాస్ట్లో దారం ఉంచుకొని దాన్ని కూడా లూజ్గా వేసుకోవాలి. ముడి మళ్ళీ తీసుకునేలా ఉండాలి, ఎందుకంటే అవి అటాచ్ చేయడానికి అవసరం అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా మనం 4 లైన్స్ ఎక్కించుకోవాలండి. ఓకే, 4 లైన్స్ మొత్తం. ఇదొకటి, ఇంకా 3 కూడా చూపిస్తాను. సేమ్ లెంత్లో 4 లైన్స్ ఇలా మనం ముందే చేసి పెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ 4 లైన్స్ని మనం అటాచ్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కరికి 3 లైన్స్ కావాలంటారు, 3 లైన్స్ కూడా బాగానే ఉంటాయి. ఒక్కొక్కరు 5 లైన్స్ చేసుకుంటారు. ఫస్ట్ మీకు నేను 4 లైన్స్ది చూపిస్తున్నానండి. నెక్స్ట్ మనం ఇంకో దారం ఎక్కించుకోవాలి సూదిలో. ఆ దారాన్ని, ఒక లైన్కి ఉన్న దారాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే పెద్ద స్పీడ్ పెట్టలేదు నేను, వీడియో క్లియర్గా కనిపించాలి అనేసి. ఓకే, ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. ఆ గ్లూ పెట్టుకున్నాను కదా, ఏంటంటే అవి ముడి వేసిన తర్వాత దారాలు ఊడిపోకుండా ఉంటాయి అనేసి గ్లూ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఆ గ్లూ ఆరిపోయిన తర్వాత, ఆరి వరకు ఉంటే మంచిదండి. ఆరిపోయిన తర్వాత మనం ఒక టేబుల్కి కానీ, ఇంకా మనం ఎక్కడ చేస్తామో దానికి అలా టేప్ వేసుకుంటే అది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో 5 పైప్ బీడ్స్, ఒక స్మాల్ బీడ్, ఒక బిగ్ బీడ్ ఎక్కించుకోవాలి అంతే. లాస్ట్లో మనం ఇంకో స్మాల్ బీడ్ ఎక్కించుకుంటాం కదా, అది ఇక్కడ ఎక్కించుకోకూడదండి. దీన్ని మనం ఇంకొక లైన్కి కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇంకొక లైన్ తీసుకోవాలి. ఇంకో లైన్ తీసుకున్న తర్వాత ఆ ముడిని మనం ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఈ దారముని అటాచ్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ గమ్ అయితే పెట్టుకోండి. అది మీకు ముడి ఊడిపోకుండా సెక్యూర్గా ఉంటుంది, ఎందుకంటే మనం లాస్ట్లో ఆ ఎక్సెస్ దారం అంతా కట్ చేసేస్తాం కాబట్టి. ఓకే, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ స్మాల్ బీడ్ కనిపిస్తుంది కదా, ఆ బీడ్లోంచి మనం సూదిని తీసుకెళ్ళాలి. ఓకే, ఇలా తీసుకెళ్తే మనకి ఆ రెండు కొంచెం అటాచ్ అవుతాయి, ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 5 పైప్ బీడ్స్, ఒక స్మాల్ బీడ్, ఒక బిగ్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న స్మాల్ బీడ్లోంచి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా క్రాస్గా వస్తుంది అప్పుడు. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ అటు ఇటు ఆ లైన్ని ఈ లైన్ని కనెక్ట్ చేసుకుంటూ జిగ్జాగ్ లాగా తీసుకువెళ్ళాలి. మనం కనెక్ట్ చేసుకోవడానికి స్మాల్ బీడ్ని యూజ్ చేస్తాం. అదే స్మాల్ బీడ్లో నుంచి మనం సూదిని తీసుకువెళ్ళాలి, అప్పుడు కనెక్ట్ అవుతాయి. ఓకే, అది కొంచెం వంకరగా కనిపిస్తుంది, అంటే మనం అక్కడ సెట్ చేసేసాం కదా ప్లాస్టర్ పెట్టి, అందుకు అలా అనిపిస్తుంది. తర్వాత బాగానే ఉంటుందండి. ఇలా మొత్తం ఆ 2 లైన్స్ కనెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు వెళ్ళాలన్నమాట.
ఓకే, మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ జిగ్జాగ్గా ఈ 2 లైన్స్ అతికించుకుంటూ వెళ్తే ఈ విధంగా ఉంటుంది లుక్. నెక్స్ట్ లాస్ట్లో మనం ఇక్కడ ఇవి 2 కూడా అతికించేసి 3 వేసేసిన తర్వాత వాటిని ఒకటే కట్ చేయాలండి. ఇంకోటి ఉంచి దాంట్లోకి మళ్ళీ మనం అవి ఎక్కించుకోవాలి, బీడ్స్ ఎక్కించుకుని ఆ నెక్స్ట్ ఉంది కదా ఆ థ్రెడ్ దానికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు షేప్ అనేది ఇలా వస్తుంది. మనం ఫస్ట్ థ్రెడ్ కట్ చేసాం కదా, అది ఫస్ట్ 3 వేసిన తర్వాత గమ్ పెట్టి ఆరిన తర్వాత థ్రెడ్ కట్ చేయండి. మీరు గమ్ పెట్టిన వెంటనే కట్ చేశారు అంటే అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏ థ్రెడ్ కట్ చేసినా సరే 3 వేసిన తర్వాత గమ్ పెట్టి అది బాగా ఫుల్గా డ్రై అయిన తర్వాతే కట్ చేయండి. ఓకేనా? మనం 3rd లైన్ ఎలా అతికించుకోవాలనేది చూపిస్తానండి. ఈ లైన్కి మళ్ళీ మనం ఇంకొక థ్రెడ్ అనేది అతికించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా థ్రెడ్ అతికించుకోవాలి. నెక్స్ట్ మనం బీడ్స్ ఎక్కించుకోవాలి. యాక్చువల్గా అయితే ఫస్ట్ సూదిని ఆ స్మాల్ బీడ్ ఉంది కదా దాంట్లోకి ఎక్కించుకున్న తర్వాత మనం ఈ బీడ్ ప్యాటర్న్ అనేది ఎక్కించుకోవాలండి. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎక్కించేసాను కదా, అలా కాకుండా బీడ్లో ఎక్కించుకోవాలన్నమాట. నేను మళ్ళీ దాన్ని కట్ చేశాను. ఫస్ట్ స్మాల్ బీడ్లో ఎక్కించుకున్న తర్వాత ఈ పైప్ బీడ్స్ అవి ఎక్కించుకోవాలి ఈ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 కనెక్ట్ చేసుకుందాం. ఇంకొక లైన్ ఉంది కదా ఆ లైన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో జిగ్జాగ్ లాగా వెళ్ళాలన్నమాట. ఓకే, ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ జిగ్జాగ్ లాగా ఈ లైన్ ఈ 2 లైన్స్ని కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి, అందుకే కొంచెం మీకు వీడియో అనేది లెంగ్తీగా వస్తుంది. ఫుల్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్గా చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మీకు థ్రెడ్ పొడుగ్గా ఉండడం వల్ల చిక్కులు పడే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఓపిక్గా చిక్కులు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది జిగ్జాగ్ చేయడానికి కొంచెం పెద్ద థ్రెడ్ అవసరం అవుతుంది. చిన్న అంటే మళ్ళీ అతుకులు వచ్చేస్తాయి కదా, అందుకని పెద్ద థ్రెడ్ యూస్ చేస్తేనే మంచిది. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ లైన్ అనేది అతికించుకుందాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆ లైన్కి అతికించుకోవాలి. మనం స్పెషల్గా తీసుకున్నాం కదా సపరేట్గా, ఆ లైన్కి మనం థ్రెడ్ అనేది అతికించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో ఇటువైపు రావాలన్నమాట. ఓకే, మనం 3 వేస్తూ ఉంటాం కదా, సూది అనేది కొంచెం గట్టిగా వెళ్తుంది, జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఓకే, ఇలాగ సేమ్ ప్యాటర్న్ ఇంకా ఇది జిగ్జాగ్గా అతికించుకుంటూ వెళ్తే లాస్ట్కి మన జడ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలనేది. లాస్ట్లో మనం ఎక్సెస్ ఉన్నవి ఇలా 3 వేసుకుని కట్ చేసుకుంటాం. లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మేకింగ్ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం జడకి వేసుకునేటప్పుడు ఇలా థ్రెడ్స్ యూస్ చేసి వేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం జడకి పెట్టి చూద్దామండి ఎలా ఉందో లుక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.